సిఎన్జి కార్లు ఆటోలకు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ గుడ్ న్యూస్. కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడి జేబుకి ఊరటనిచ్చేలా బడ్జెట్లో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడి జేబుకి ఊరటనిచ్చేలా ఆమె కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బయోగ్యాస్ కలిపిన సిఎన్జిపై పన్ను లెక్కింపు పద్ధతిని మార్చుతూ సామాన్యులకు భారీ ఊరటను ప్రకటించారు. సిఎన్జిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం మనం వాడే సిఎన్జిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కొంత శాతం బయోగ్యాస్ను కలుపుతుంటారు. అయితే ఇప్పటి వరకు పన్ను లెక్కింపు మొత్తం ఇంధన ధరపై జరిగేది. అయితే ఇకపై సిఎన్జిలో ఎంత శాతం బయోగ్యాస్ ఉంటుందో ఆ బయోగ్యాస్ విలువపై ఎలాంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు. పన్ను లెక్కించేటప్పుడు ఆ విలువను పూర్తిగా మినహాయిస్తారు. దీంతో సామాన్యులకు ఊరట లభిస్తుంది. దీంతో పన్ను భారం తగ్గడం వల్ల సిఎన్జి ధరలు తగ్గి కార్లు ఆటోలు నడిపే వారికి కిలోమీటర్కు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పెట్రోల్ డీజిల్ కంటే సిఎన్జి చౌకగా దొరికితే ఎక్కువ మంది పర్యావరణ హితమైన గ్యాస్ బండ్ల వైపు మొగ్గు చూపుతారు. ధరలు తగ్గడం వలన సిఎన్జి కార్లు బస్సుల విక్రయాలు పెరుగుతాయి. ఆటో కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుంది. ఇక ఈ నిర్ణయం వెనుక మరొక మాస్టర్ ప్లాన్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. బయోగ్యాస్ను మనం పంట వ్యర్థాలు చెత్త నుంచి తయారు చేస్తాం. దీనికి డిమాండ్ పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు పెరుగుతాయి. తద్వారా రైతులకు తమ పంట వ్యర్థాల ద్వారా కూడా అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్రం ఈ విధంగా ఆలోచించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది మరియు వాహనదారులకు తక్కువ ధరలకే సిఎన్జి లభిస్తుంది.